ఉప్పు తిప్పలు పెట్టితివి ఉల్పెలతో దరి చేర్చితివి విష్ణు భక్తుడు కోరగనే పితృకార్యముల వచ్చితివి సుశీలమ్మ పిలవకనే వరదుడు సూర్యుడు వచ్చినయా కోరికలేది లేనట్టి ఆదంపకులను దీవించి హాయ్ అండి అందరికీ. నేనైతే ఇలా పొద్దున్నే భక్తి ఛానల్ పెట్టుకోవటం అలవాటు అండి. ప్రశాంతంగా ఉంటుంది టీవీలో వచ్చే దేవుడి సాంగ్స్ వింటే. అయితే దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు పాలాభిషేకం చేసుకుంటాను. మా ఇంట్లో చిన్న విగ్రహం ఉందండి, అందుకు పాలాభిషేకం చేస్తున్నాను అన్నట్టు. చిన్నగా ఉందో చూడండి విగ్రహం. మల్లెపూలతో మాలేసానండి. చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే ఇలా చాలా చాలా నచ్చిందండి. నాకైతే పొద్దుగా భక్తి ఛానల్ పెట్టడం, సాంగ్స్ వినటం, దేవుడి పాటలు చాలా ఇష్టం. ఇలా పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఈ మనశ్శాంతి లేకపోయినా ఇట్లా పూజ చేసుకుంటే అదొక సంతోషంగా అనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి చామంతి పూలతోని పూజ చేసా. ఎలా ఉంది? బాగుంది కదా. చామంతి పూలు పెడితే ఎంత చాలా మంచిగా అనిపించింది. చూడండి, మా పూజ అయితే ఇలా అవుతుంది. చూడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి దీపాలు వెలుతురికి ఎంత అందంగా కనిపిస్తున్నారో. చూడండి, లైట్ వెలుతురు ఎట్లయినా ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత వెలుతురు ఉంటుంది కదా. పూజ గది అంత అందంగా కూడా కనిపిస్తుంది. నా పూజ అయితే అయిపోయిందండి. అందరికీ బాయ్ బాయ్.